చదవబడ్డ లేఖన భాగాల నిమిత్తము మన మధ్యలో సిస్టర్ ఝాన్సీ గారు ఉన్నారు. వారు వచ్చి ప్రార్థన చేస్తారు. సర్వోన్నతుడ, మహోన్నతుడ, సర్వాధికారి, నీకు లెక్కలేని స్తోత్రములు, వేలాది వందనముల ప్రభువా. నైనా మేమందరం ఇలా కూడుకోవడానికి బట్టి, మాకు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి నీకు లెక్కలేని స్తోత్రములు, వేలాది వందనముల ప్రభువా. అయా, నీకు లెక్కలేని స్తోత్రములు ప్రభువా. ఈ లోకంలో ఎందరికో లేనటువంటి అవకాశమును, యోగ్యతను నాకు మా కుటుంబానికి ఇచ్చినటువంటి విధానమును బట్టి నీకు లెక్కలేని స్తోత్రములు అయా. నాయనా, నీకు లెక్కలేని స్తోత్రములు ప్రభువా. నాయన, ఈ క్రిస్మస్ దినాన్ని ఇలాగ జరుపుకోవడానికి మాకు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి నీకు లెక్కలేని స్తోత్రములు ప్రభువా. నాయన, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యన మీరు ఉంటారని సెలవిచ్చినట్టు మా మధ్యన మీరు ఉన్నారని మేము నమ్ముచూ ఉన్నాం ప్రభువా. నాయన, ఇప్పటి వరకు జరిగినటువంటి పాటలలోను, నాయన చంట బిడ్డలు వేసినటువంటి కొరియోగ్రాఫ్లోను ప్రభువా, నాయన ఇంతకు ముందు చదివినటువంటి నీ బిడ్డల వాక్య విషయంలో కూడా మీరు ఉన్నారని నాయన నమ్ముచూ ఉన్నాం ప్రభువా. నీకు స్తోత్రములు ప్రభువా. నాయన, నువ్వు పుట్టావని ప్రభువా, నాయన మా కోసం, మా పాప నిమిత్తము ప్రభువా, నాయన ఈ లోకములకు నువ్వు వచ్చి ఉన్నావని నీ క్రిస్మస్ దినాన్నే కాదు కానీ మా జీవిత కాలం అంతయు ప్రభువా నీ రాకడ మా పోకడ సమీపించేంత వరకు కూడా మేము జ్ఞాపకం చేసుకునే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని, మా కుటుంబాన్ని ఉంచమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. పండుగ చేసుకునేటువంటి క్రైస్తవులుగా మేము కాదు కానీ మా జీవితముల ద్వారా ప్రభువా నాయన క్రియలు లేని విశ్వాసము మరుతుమని సెలవిచ్చిన దేవా, నాయన అనేక మందికి ప్రభువా మా జీవితం ద్వారా నాయన మేము చేసేటువంటి క్రియలను బట్టి వారు నిన్ను నాయన నమ్మేటువంటి వారిగా మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. నోటు వాక్ ద్వారా కాదు కానీ నాయన మా జీవితాలను చూసే నాయన అనేక మంది క్రైస్తవులు అంటే ఎలా ఉండాలి, క్రీస్తు కలిగి మేము ఉన్నామో నాకు రుజువుపరిచే విధంగా మమ్మల్ని మా కుటుంబాల నుంచి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాను. లెక్కలేని స్తోత్రముల ప్రభువా. నాయన, ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి కార్యక్రమంలోనూ మీరున్నారు, జరగబోయేంతటి కార్యక్రమంలో మీరు ఉండండి ప్రభువా. నాయన, మీరు అధ్యక్షత వహించమని, మేము తగ్గించబడి నీ నామం హెచ్చించబడాలని ప్రభువా. ఇక్కడ ఏది జరిగినప్పటికీ కేవలము నాయన నీ నామార్థమై, నీ నామ మహిమార్థముగా జరగాలని నాయన చిన్న ప్రార్థన అంగీకరించమని, తప్పులుంటే మన్నిస్తారని, ఈ దీనిరాల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటారని త్వరలో రాబోయే ఇప్పుడు నీ పాదం పెట్టుకుని బ్రతిమాలు పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించిన సిస్టర్ గారి నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పిల్లరా, మరి ఇంతవరకు కూడా చక్కని పాటలు పాడి దేవుని నామాన్ని కనపరిచారు. అలాగే సండే స్కూల్ బెడ్లో చక్కని కొరియోగ్రాఫీస్ అలాగే స్కిట్స్ చేసి దేవుని నామాన్ని వారు మహింపరిచారు. కాబట్టి ఒక సమయంలో అందరూ కూడా మరి ఉజ్జీవంగా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఒకసారి అందరు రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చేద్దాం అమ్మా. మంచి సమయంలో మరి యొక్క మన మధ్యలో దేవుని దాసులు రెవరెండ్ సమూయేలయ్య గారు ఉండడం మనకు ఎంతో సంతోషకరము. వారు వచ్చి క్రిస్మస్ గ్రీటింగ్ తెలియజేయవలసిందిగా మరి ప్రభునామలో వారికి సమయాన్ని అప్పగిస్తా ఉన్నాను. దేవుని దాసులు వస్తుండగా మనం గట్టిగా క్లాప్స్ కూడా పంపి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరికీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. అలాగే శ్రేష్టమైనటువంటి క్రిస్మస్ ఆరాధన నడిపిస్తున్నటువంటి స్థానిక సంఘ కాపరులు సుధాకరయ్య గారికి, అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే అధ్యక్షులుగా ఉండి చక్కగా నడిపిస్తున్న లోక అయ్య గారిని బట్టి, అలాగే మా తోటి సేవకులైనటువంటి జాన్సన్ అయ్య గారిని బట్టి వందనాలు తెలియచేస్తున్నాను. చేరి ఉన్న మీ అందరిని బట్టి నేను వందనాలు తెలియచేస్తున్నాను. ఒక మాట ఈ రాత్రి నేను మీకు జ్ఞాపకము చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 22వ అధ్యాయము 41-42 వచనాలు ధ్యానం చేస్తే యేసు ప్రభువారు చదవద్దండి, ఇది గ్రీటింగ్. యేసు ప్రభువారు అక్కడున్న పరిసయ్యుల గుంపుతో ఆయన ఒక మాట అక్కడ అడుగుతారన్నమాట. క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది అని వాళ్ళని అడుగుతారు.
వాళ్ళు ఒకడేమో దావీదు కుమారుడు అని చెప్తారు. అయితే దావీదు కుమారుడు అయితే ఆ కిందని దాని యొక్క ఆన్సర్ చెప్తాడనమాట అండి. ఇంతకీ ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, యేసుక్రీస్తు ఎవరని అనుకుంటున్నారు మీరు? చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు అనమాట. ఆయన ఎవరు? అసలు ఆయన గురించి చరిత్ర ఏం చెప్తుంది? వాట్ హిస్టరీ సేస్ అబౌట్ జీసస్ క్రైస్ట్? హిస్టారికల్గా మనము ఆలోచన చేస్తేనే దాని యొక్క గొప్పతనం మనం తెలుసుకోగలం. ఈరోజు ఈ క్రిస్మస్ యొక్క కారణములు అనమాట అండి. ఆయన ఎందుకు ఈ లోకానికి దేవుని కుమారుడిగా అవతరించవలసి వచ్చింది, రావాల్సి వచ్చింది తెలుసుకుంటే అది నిజ క్రిస్మస్ సంబరాలు, నిజ క్రిస్మస్ సంతోషాలు మనకి కలుగు చేస్తాయి అన్నమాట. ఈ మాటలు మనము జాగ్రత్తగా చూస్తే దేవాతి దేవుడు యేసు ప్రభు వారి బాప్తిస్మము పొంది ఒడ్డుకు వస్తుంటే పరిశుద్ధాత్మ పావురం వల్ల ఆయన మీదకి వచ్చినప్పుడు ఆకాశము నుండి ఒక స్వరము వినబడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు. మీరు గూగుల్లో సెర్చ్ కొట్టండి, సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు ఎవరు అని కొడితే ఫస్ట్ వచ్చేది ఎవరో తెలుసా? యేసు ప్రభు యొక్క ఫోటో కనబడుతుంది. ఈజ్ ద దేవుని కుమారుడు. దేవుని కుమారుడు ఎందుకు ఈ లోకంలో పుట్టవలసి వచ్చింది అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే లూకా 19లో అంటాడు, 10వ వచనంలో, నశించిన దానిని వెదకి రక్షించడానికి. దేవుని చేత నిర్మించబడిన మానవుడు నశించిపోయి తప్పుదారులోనికి వెళ్ళిపోతే వాడిని సరి అయిన మార్గములో మరలా దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళటానికి నిజ క్రిస్మస్ సంబరాలుగా జరపడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని అక్కడ వ్రాయబడుతుంది అనమాట అండి. అంతేకాదు ఇంకా అంటాడు, తిమోతి ప్రత్యక్షత ఏంటో తెలుసా? నరునికిని దేవునికిని మధ్యవర్తిగా ఉండి వారిద్దరి మధ్య సమాధానమును తీసుకుని రావటానికి యేసు ప్రభు వచ్చారనమాట అండి. అతని గురించి చెప్తే అనేక మంది అనేక విషయాలు అంటాడు. లోకమును రక్షించడానికి, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి. ఆ రోజుల్లో యేసు ప్రభుని సిలువ వేయాలనుకున్నప్పుడు అక్కడ గవర్నర్గా పిలాతు గారు ఉన్నారు. ఆయన మిలిటరీలో కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిపోయారు. రిటైర్డ్ అయిపోయిన ఆయనకి అక్కడ గవర్నర్ పోస్ట్ ఇచ్చి ఆ దేశాన్ని పరిపాలించమన్నప్పుడు యేసు ప్రభుని అక్కడికి తీసుకుని వచ్చారండి. తీసుకుని వచ్చిన తర్వాత ఆయన చెప్తున్న మాట యోహాను సువార్త 19వ అధ్యాయంలో 3 పర్యాయములు చెప్తాడనమాట అండి. పిలాతు ఏమంటాడు అనంటే, ఈయన యందు ఏ దోషమును నాకు కనపడలేదు. యేసు ప్రభు ఎందుకు నిజ కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడంటే ఆయన మరణము కానీ, ఆయన ముందు ఆయన పునరుత్థానంలో కానీ, ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి పుట్టినరోజులో కానీ ప్రత్యేకత ఉంది. ఆయన అంటాడు, ఏంటి ఆ ప్రత్యేకత అంటే ఆయనలో ఏ దోషమును ఏ నరుడును కనుగొన లేకపోయాడు. ఆయన దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ దేవుని కుమారుని నీవు అంగీకరించినట్లయితే మన జీవితంలోనికి సమాధానమును, ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. ఇంకా చాలా మంది యేసు ప్రభు అంటే ఎవరో తెలియలేకపోతుంది. సిలువ మీద దొంగ అంటాడు, నీవు దేవుని కుమారుడివి, నన్ను నీ రాజ్యంలోనికి చేర్చుకో. ఒకవేళ నీకు ఇంకా తెలియకపోతే నశించిపోతున్న నిన్ను ఆయన ఈ దినము పిలుస్తూ ఉన్నాడు. ఆయన నీ హృదయంలోనికి చేర్చుకోగలిగితే నీ ఇంట్లోనికి క్రిస్మస్ సంబరం రాబోతుంది. నీవు పరలోకములో దేవుని చెంతకు రాబోతూ ఉన్నామన్నమాట అండి. అంతేకాదు ఇంకా చాలా మంది మనం చూస్తే ఒకసారి సేనా దయ్యము పట్టిన వ్యక్తి, ఈ మాట ఆశ్చర్యం వేస్తుంది. అసలు అతని గురించి అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? అన్కాన్షియస్గా ఉన్నాడట. అతను ఏం చేస్తున్నాడో అతనికి తెలియట్లేదట. అతన్ని చూస్తుంటే ఊర్లో వాళ్ళు భయపడి ఊరు అవతల బయటకు కట్టేశారట. కట్టేస్తుంటే ఎందుకు కట్టేశారు అని అంటే అతనికి చాలా దెయ్యాలు. అతడు తన రాళ్ళతోనూ సంఖ్యలతోనూ కొట్టుకొని గాయపరుచుకుంటున్నాడట. ఇవన్నీ చూడలేక అతన్ని తీసుకువెళ్ళి సమాధులలో కాళ్ళు చేతులు కట్టేశారట. కట్టేస్తే అన్కాన్షియస్ అతడు వాళ్ళ అమ్మ పేరు మర్చిపోయాడు, వాళ్ళ నాన్న పేరు మర్చిపోయాడు,
వాళ్ళ ఊరు మర్చిపోయాడు. అతడు సేనా దెయ్యము కాబట్టి ఆ దెయ్యపు లక్షణాలు కలిగిన వ్యక్తిగా ఉన్నారు. అలాంటి ఊర్లో ఉంటే చాలా ప్రమాదం అని చెప్పి ఏం చేశారు, ఊరు బయట కట్టేశారు. ఒకరోజు యేసుప్రభు వెళ్తూ ఉంటే సేనా పెట్టిన దయ్యము గలవాడు యేసుప్రభుని చూచి అక్కడ చెప్తున్న మాట ఏమిటో తెలుసా? సర్వోన్నతుని దేవుని కుమారుడు. ఒక అన్కాన్షియస్ లో ఉన్నటువంటి వ్యక్తి యేసుప్రభుని గుర్తిస్తూ ఉన్నాడు. ఈరోజు మీరందరూ ఎవరో తెలుసా? జ్ఞానులు, తెలివైన వారు, బాగా చదువుకున్న వారు. యేసుని గురించి ఇంకా నీవు తెలుసుకోలేకపోతే అంత అజ్ఞానము ఉండదు. చరిత్ర ఉంది, తెలుసుకోండి. జరిగిన సన్నివేశాలు ఉన్నాయి, తెలుసుకోండి, అర్థం చేసుకోండి. తెలుసుకొని ఆ యేసు ప్రభు యొక్క గొప్పతనము, ఆ యేసు ప్రభు యొక్క విలువ తెలుసుకొని ఈ లోకంలో మనం బ్రతకగలిగితే మీ ఇల్లు ఒక క్రిస్మస్ సంబరాలుగాను, మీ పిల్లల భవిష్యత్తు ఒక క్రిస్మస్ సంతోషముగాను, మీ కుటుంబాలు దేవుని ఆశీర్వాదాలతో నింపబడతాయి. మీ అందరికీ నా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అందరూ గట్టిగా క్లాప్స్ కొడదాం పిల్లరా. అయ్యారు మరి చక్కని స్వీట్ అండ్ సాఫ్ట్ మెసేజ్ అంటారండి. మరి క్రిస్మస్ సందేశాన్ని అంతా కూడా మరి కొద్ది మాటల్లో వారు జ్ఞాపకం చేశారు. అయ్యగారు అందరిని అయ్యారు అంటారు కానీ ఆయన అందరికంటే పెద్ద అయ్యారు. ఈ మాట నిజమండి. నా సేవా ప్రారంభంలో నేను అయ్యగారి దగ్గరికి వెళ్ళాను. ఆయన నన్ను తీసుకెళ్ళి ఒక మంచి పుస్తకాన్ని నాకు పరిచయం చేసి, మీరు ఈ పుస్తకాన్ని బాగా చదవండి, దీన్ని ఫాలో అవ్వండి, మీకు చాలా విషయాలు తెలుస్తాయని మరి ఆ రోజు నేను ఎంతో బలపరిచిన దైవజనులు సౌమ్య రాయ్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరి సుధాకర్ రాయ్ గారు కూడా ఒక మంచి వర్తమానికి వారి ప్రసంగాలు అన్నీ కూడా యూట్యూబ్లో చూస్తున్నాం మేము. చాలా మంచి సేవకులు మీరు ఒక దైవజనులుగా కలిగి ఉన్నారంటే నిజంగా మీరు అందరూ ధన్యులు. దేవుడికి స్తోత్రం చేద్దాం. ఏమండి అయ్యగారు ప్రతి ఒక్కరు కూడా సంవత్సరం ఒకటో క్రిస్మస్ పెడతాం మేము, కానీ అయ్యగారు 10 క్రిస్మస్లు పెడతారు. అంత శక్తి ఇచ్చాడు దేవుడి వారికి అయినా. కాబట్టి అయ్యగారు అంత ఉద్యమం మనకు లేదు, మీకు కూడా లేదు. మీరు అప్పుడే సలపడిపోతున్నారు. గట్టిగా స్తోత్రం చేద్దాం తల్లి. హల్లెలూయా. అలాగే పిల్లరా మరి ఇప్పుడు కానుకలు సేకరణ ఉంది. మరి కానుకల యొక్క కార్యక్రమం జరిగించడానికి జమీమా ప్రైజీ బిడ్డలిద్దరు కూడా మరి రావాలి. వారు పాట పాడుతూ ఉండగా చర్చి ఉన్న యవన పిల్లలు ఈ కార్యక్రమం జరిగించాలని మనం చేస్తూ ఉన్నాను. ఈ యొక్క కానుకల సేకరణ ముగించిన తర్వాత దేవుని దాసులు జాన్సన్ గారి మధ్యలో వారు ప్రార్థన చేస్తారు. నేరుగా మన వర్తమానానికి ఇచ్చేద్దాం. ఒక మంచి వర్తమానాన్ని మనం ఈ రాత్రి విందాం. గట్టిగా స్తోత్రం చేద్దాం. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. పాడుతూ ఉండగా అమ్మ కానుకల సేకరణ మరి చర్చి వారు చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. క్రిస్మస్ అంటే ఇచ్చుట అనే ఒక మాట కూడా ఉంది. మనం దేవునికి ఇచ్చి దేవుని నామాన్ని మనం గణపరిచి ఈ యొక్క పరిస్థితిలో మనం కూడా పాల్గొవాలి. బ్రతికున్న లోకంలో నేను ఆరాధించుటే
చక్కని పాట పాడి ప్రభు యొక్క నామాన్ని మహింపరిచిన జమీనా ప్రైజ్ని దేవుడు దీవించిన గాక. అలాగే మరి చక్కని సంగీతాన్ని అందిస్తున్న విజయ్ గారికి కూడా ప్రభు నామములో వందనాలు. వారు ఎంతగానో మరి దేవుడు వారిని దీవించి ఒక ప్రొఫెషనల్ కీబోర్డ్గా ఆయన్ని దేవుడు ఆశీర్వదించారు. దేవుడికి స్తోత్రం చేద్దాం. ఈ సమయంలో ఎత్తబడిన కానుకల నిమిత్తము మన మధ్యలో ఉన్న జాన్సన్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. కృపా సత్య సంపూర్ణుడైన మా యేసు ప్రభువా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడానికి వందనాలు. ఈ రాత్రి ప్రభా హౌస్ ఆఫ్ రోజ్ మినిస్టర్స్ పక్షంగా జరిగించబడుతున్న ఈ క్రిస్మస్ ఆరాధన బట్టి వందనాలు. ఇంతవరకు జరిగించిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి మీకు మహిమ. ఈ రాత్రి ఈ దాసులు నిలబడి వర్తమానం అందించబోతుండగా అనేక హృదయాలు తెరవబడి ఈ వాక్కుల ద్వారా మరొకసారి క్రీస్తు యొక్క జన్మము ప్రభా వారిలో నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించడానికి కృప చూపించండి. నేను ఎత్తబడిన ప్రతి కానుకను మీరు దీవించండి. పరిచర్యలో మీరు వాడుకొనండి. ఇచ్చిన ప్రతి హస్తాన్ని దీవించండి. అనేక రెట్లు దీవెనలు ఆశీర్వాదాలు దయచేయమని, అభివృద్ధి పరచమని, పరిచర్యను ఆశీర్వదించమని, స్థానిక జనులను వారి కుటుంబాన్ని వారి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని, నడిపిస్తున్న దాసులను బలపరచమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దేవుని దాసులకి ప్రభు నామములో వందనాలు. పిల్లరా మరి ఈ సమయంలో మరి ఈ సమయాన్ని నేరుగా మరి దేవుని యొక్క దైవజనులకి అప్పగించబోతున్నాను. వారు మనల్ని ఆరాధనలోకి తీసుకుని వెళ్ళి మరి వాక్య సందేశాలు అందిస్తారు. ఈ సంవత్సరం మరి మొట్టమొదటి వర్తమానం నేను కూడా వినడానికి ప్రభు నాకు సహాయం చేశారు. మరి ప్రతి సంవత్సరం కూడా వారు 10 క్రిస్మస్లు కంటే కొన్నిసార్లు ఎక్కువ కొన్నిసార్లు తక్కువ కూడా జరిగిస్తూ ఉంటారు. మరి ఇన్ని వర్తమానాలను దేవుడి దగ్గర వారు పొందుకుంటున్నారంటే దైవజనుల వెనక ఎంత ప్రయాసం ఉందో నాకు అర్థమవుతుంది. ప్రతి వారం కూడా యూట్యూబ్లో వారి ప్రసంగాన్ని కొద్ది నిమిషాలు చూసి నేను ఆనందిస్తాను. ఈ సమయంలో మరి యొక్క హౌస్ ఆఫ్ ప్రైజ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రెవరెండ్ ఎస్ సుధాకర్ గారు వస్తూ ఉండగా మనం అందరం కూడా క్లాప్స్ కొడుతూ ఈ సమయాన్ని వారికి మనము అప్పగిద్దాం. చెప్తామండి గట్టిగా, హల్లెలూయా 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 హల్లెలూయా. పాటలు నడిపిస్తూ రాజు గారు ఎన్నిసార్లు హ్యాపీ క్రిస్మస్ అన్నా సంతోషం కనబడలేదు, సంతోషం కనబడతలేదు అన్నారు. కాబట్టి అసలు మనం మొదటగా మనం సంతోషంగా ఉండాలి. లోకంలో మొదట మనకి ఆనందంగా ఉండాలి. ఎప్పుడు కూడా ఒక మాట చెప్తాను, మన నవ్వుతే సాతాను ఏడుతాడు. అబ్బా చెప్పండి, మన నవ్వుతే సాతాను ఏడుతాడు. మనం ఏడ్చామంటే చెప్పండి ఆడు నవ్వుతాడు. కాబట్టి సాతానుని ఏడిపించాలంటే మనం ఏం చేయాలి? చెప్పలు గట్టిగా మనం నవ్వాలి. అలా నవ్వాలని పిచ్చోళ్ళు అన్నవాడు కాదు. అది కాదు నవ్వడం అంటే దేవుని ఆత్మలో దేవుడు కలిగి ఉన్నామని ఆ సంతోషంతో మనము ఆనందించాలి. అప్పుడు ఖచ్చితంగా మనం చూచి, ఎందుకంటే మన హృదయపూర్వకమైన సంతోషము సాతానుని సిగ్గుపరిచేలా చేస్తారు, వాడు తల వంచేలా చేస్తారు. మొట్టమొదటిగా క్రైస్తవ జీవితంలో కానీ మానవ జీవితంలో కానీ వాడు దొంగిలించేది ఏదైనా ఉందంటే మన సంతోషం, మన ఆనందం. ఎందుకంటే అది లేకపోతే ఆ కుటుంబము మరి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. సంతోషం, సమాధానం ఏ కుటుంబంలో లేదంటే ఆ కుటుంబంలో ఎంత వేదన, ఎంత పరిస్థితులు ఉంటాయో, ఆ కుటుంబాన్ని సాతాను ఎంతగా ఏలుతున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దేవుని సందులో మనం సంతోషంగా ప్రభుని గణపరచవలసిన వారమై ఉన్నాం. చాలాసేపు నుంచి కూర్చున్నట్టున్నారు. చాలాసేపు నుంచి మరి కొంతమంది అయితే లేచాటు తిన్నారు కానీ కొంతమంది మాత్రం అలాగే కూర్చొని ఉన్నారు. ఒకసారి లేచి నిలబడదాం. ఒకసారి మీరున్న స్థలంలో లేచి నిలబడదాం. ఒకసారి మీరున్న స్థలంలో లేచి నిలబడి ఆ వాక్యాన్ని ఎక్కువసేపు నేను చెప్పను కానీ చాలా తక్కువ సమయంలో నేను ముగిస్తాను. కానీ ఇప్పుడు మాట్లాడేది 2 మాటలైనా వినేది 2 మాటలైనా సరే దేవుడు మనతో మాట్లాడాలని మన హృదయపూర్వకంగా ఒకసారి ఉన్న స్థలంలోనే ప్రతిపుష్పంగా ఉన్న స్థలంలోనే ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. ప్రతి ఒక్కరు కూడా మీరున్న స్థలంలోనే కళ్ళు మూసుకోండి. మీరున్న స్థలంలోనే కళ్ళు మూసుకుని ప్రభువా అయ్యా నా చెవుల ద్వారా నేను వినే వర్తమానము నా హృదయాన్ని తెరవంపు చేయాలి ప్రభువా.
మనసును తెరిపింప చేయాలి ప్రభా అని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఒకసారి ప్రభుని అడగండి, ప్రభుని అడగండి. ప్రభా నీకు స్తోత్రములు ప్రభా, నీకు స్తోత్రములు ప్రభా, ప్రభానికి స్తోత్రములు, స్తోత్రములు ప్రభానికి స్తోత్రములు, స్తోత్రములు. రెండు చేతుల పైకి ఒకసారి స్తోత్రం చేద్దాం. రెండు చేతుల పైకెత్తి స్తోత్రం చేద్దాం. రెండు చేతుల పైకెత్తి అందరూ కూడా రెండు చేతుల పైకెత్తి స్తోత్రం చేద్దాం. నాతో పాటు ఆరాధన చేసేవారు దయచేసి ఆ పిల్లలు ముందుకు రండి. గిఫ్ట్ ఇవ్వమా వేసి దయచేసి త్వరగా రండి. ఒక నిమిషం. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా, ఆనంద బాష్పాలు ఆగవయా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా, ఆనంద బాష్పాలు ఆగవయా. రెండు చేతులపై పెట్టి ప్రభుని స్తోత్రం చేద్దాం. ప్రభా నీతో గడిపే ప్రతి క్షణము జీవితంలో ప్రభా మనుషులతో గడిపిన క్షణాల్లో మనకి సమాధానం లేదు. ఉద్యోగంతో గడిపిన క్షణాల్లో మనకి ఆందోళన, కొన్నిసార్లు కొన్ని పరిస్థితులతో మనం గడుపుతూ ఉన్నప్పుడు మన జీవితాలలో వేదన, కొంతమంది వ్యక్తులతో మనతో గడుపుతూ ఉన్నప్పుడు చెడు ఆలోచనలు, కొంతమందితో స్నేహం చేసినప్పుడు దారి తప్పిపోయే అవకాశాలు. కానీ దేవుడితో మాత్రం నడిచినప్పుడే, దేవుడితో స్నేహం చేసినప్పుడు ఆ సహవాసము నీకు ఎన్నటెన్నటికీ మేలుకరంగానే ఉంటుంది. ఆ సహవాసము నేను మరింత బలపరిచి నిలబెడుతూ ఉంది. పరిశుద్ధమైన తండ్రి, అయ్యా ఈ స్థలాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు. నీ పక్షంగా నిలబడ్డాను ప్రభా. కూర్చున్న ముందున్నవారు ప్రభా, ఈ వర్తమాన వినడానికి ఆశతో కూర్చున్నవారు నాయన,
ఎరిగిన దేవుడు నాయన, నువ్వు చూపించిన దేవుడు నాయన. నా మాటలు విందామని పోలీసు ఎవరు కూర్చుంటారు కానీ ప్రభా అయినా నువ్వు మాట్లాడతామని విశ్వాసంతో వచ్చిన వారు ఈ స్థలం ముందు ఉన్నారయ్యా. రాశి నెరవేర్చండి నాయన, బలపరచండి. ఈ మాటలను మోసుకుని వెళ్ళడానికి సహాయం చేయమని నీ వాక్య ప్రత్యక్షత అన్నాడు నాయన. మరి యొక్క ప్రత్యక్షత, యేసేపుకు ప్రత్యక్షత, కాపురులకు ప్రత్యక్షత ఇచ్చిన దేవుడు. ఈ రాత్రి ఎరిగిన వారు ఉన్నారు, ఎరగిన వారు ఉన్నారు. ఈ స్థలానికి రాకుండా బైక్ శబ్దం ద్వారా వింటున్న వారు ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఈ వాక్య ప్రత్యక్షత కలుగు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్. దేవునికి మహిమ కలుగును కాక. స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరులారా, మరి చాలా చక్కగా నడిపిస్తున్నటువంటి, ఇంతవరకు నడిపించినటువంటి మాకు అత్యంత ప్రియులు, మాకు చిరకాల మిత్రులు, దైవజనులు రోగా గారిని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తూ వారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలను తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే మన మధ్యకి చక్కటి శుభములు తెలియపరిచి మనందరినీ మరొకసారి బలపరిచిన సామిలి గారికి నా ప్రత్యేకమైన వందనాలు, అలాగే దైవజనుడు జాన్సన్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే మరి పిల్లలు కార్యక్రమాలని మీరు చూశారు. అవన్నీ కూడా దాదాపుగా కొన్ని రోజులుగా వారు ఎంతగానో సండే స్కూల్ టీచర్లు ప్రైజీ, గిఫ్టీ, అలాగే మంజు, వారితో పాటు ప్రైజీ, వీరంతగానో కష్టపడి వారికి నేర్పించారు. వారికి నేను ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ వారి ప్రభు నామంలో వారిని దీవిస్తూ ఉన్నాను. అలాగే చక్కటి సంగీతాన్ని అందిస్తున్నట్టు విజయ్, అలాగే సముద్ర వారిని బట్టి, అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి శ్రమించిన, నిలబడిన యవనస్తులందరిని బట్టి నేను ప్రభుని సూచిస్తూ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, ఎక్కువ సమయం నేను తీసుకొని కానీ ఇప్పటికే చాలా సమయం అయింది. ఒక 15 నిమిషాల్లో నేను మాటలు ముగించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నా. క్రిస్మస్ అనేది ఇది ఎరుగని పదం కాదు. ఒకవేళ కొన్ని సంవత్సరాల క్రితము ఇది పెద్దగా ఒకవేళ పరిచయమైన పండుగ కాకపోవచ్చు. ఒకవేళ కొన్ని ఒక 20-30 సంవత్సరాలు, ఒక 40 సంవత్సరాల క్రితం వెళితే చాలా బహు తక్కువ మందికి ఈ పండుగ కానీ ఈ మాట కానీ పరిచయం. కానీ కాలక్రమేణా ఇది విస్తృతంగా వ్యాపిస్తూ ఈరోజు బహుశా ఈ పండుగ తెలియని వారు, ముఖ్యంగా క్రైస్తవులకి ఎలాగో తెలుస్తుంది, క్రైస్తవేతరులకు కూడా ఈ పండుగ అతి ఎక్కువగా పరిచయమైనట్లుగా నేను చూస్తూ ఉన్నా. మునుపటి కంటే ఇప్పుడు ఎక్కువ క్రిస్మస్లు జరగడం, మునుపటి కంటే సువార్త ప్రకటించబడడం, మునుపటి కంటే దేవుడు అనేక మంది దైవజనులు లేపి వాడుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. క్రిస్మస్ అంటే ఇందాక స్కిట్లో విన్నట్లుగా ఏదో కేక్ తినడం, ఏదో పిల్లల కొరియోగ్రాఫ్స్ చూసి ఆనందించడం కాదు. వాస్తవానికి అవన్నీ కూడా సెకండరీ. కేవలము ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పిల్లలను ప్రోత్సహించాలి. మన బిడ్డలు దేవుడి పనిలో ఏదో రకంగా ఇన్వాల్వ్ అవ్వాలి. వారు లోకానికి దూరం అవి దేవునికి దగ్గర అవ్వాలి అన్న ఒక ఉద్దేశం చేత ఈ రకమైన ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతూ ఉంది. నిజమే ప్రియులారా, ఈ పండుగ గురించి ఎవరు తెలియదు కాదు. అయితే కొంతమంది ఉద్దేశం ఏమిటంటే
క్రిస్మస్ అనేది కేవలము క్రైస్తవులకు సంబంధించిన పండుగ, అవి మందిరాల్లో జరిగే పండుగ. ఈ డిసెంబర్ అంటే సీజన్ వారిదే, ఇది వారు చేసుకునే పండుగ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవానికి ఒక మాట చెప్తాను, గమనించండి. ఈ భూమి మీద క్రిస్మస్తో సంబంధం లేని మనిషి ఉంటే అవ్వలేరు. ఆ మాట అర్థమవుతుందా? క్రిస్మస్తో, ఈ పండుగతో సంబంధం లేని వ్యక్తి అంటూ భూమి మీద ఒకరు కూడా లేరు. వారు ఎవరైనా సరే, ఏ మతస్థులైనా సరే, వారు ఎవరైనా సరే. ఎందుకంటే ఈ క్రిస్మస్లో ఉన్న ప్రాముఖ్యమైన సత్యము, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఇది ప్రజలందరికీ అన్నారు. నేనంటాను, నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా, ఎప్పటికీ నువ్వు గ్రహించినా గ్రహించకపోయినా, నీవు క్రిస్మస్లో ఒక భాగం. నీవు క్రిస్మస్లో ఒక భాగం, క్రీస్తులో ఒక భాగం. క్రీస్తు ఈ లోకానికి వచ్చింది కేవలము ఒక తెగ ప్రజల గురించో, అమెరికా ప్రజల గురించో, ఇశ్రాయేలు ప్రజల గురించో అని వ్రాయబడలేదు. ఒకవేళ నీ క్రీస్తుతో సంబంధము ఒకవేళ నేరుగా కలగకపోయినా, నేనంటాను, నీకు తెలియకుండానే క్రీస్తుతో నీవు సంబంధం కలిగి ఉన్నావు. ఎందుకు తెలుసా? ఈ లోకానికి వచ్చింది ఎర్రగను నమ్మను నాది కాదు అనుకుంటున్న నీ గురించి కూడా ఆయన రావాల్సి వచ్చింది. అఫ్కోర్సు ఎంతవరకు నువ్వు అంగీకరించలేకలేదేమో, ఓకే. ఎంతవరకు నమ్మలేదేమో, ఓకే. ఎంతవరకు మన వాళ్ళు కాదులే అని అనుకుంటూ బ్రతుకుతున్నావేమో, కానీ ఓకే. కానీ ఏదో ఒక రోజు నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటో తెలుసా? ఏదో ఒక రోజు నువ్వు గ్రహించవలసిన విషయం ఏంటో తెలుసా? నీవు క్రీస్తు పుట్టుకలు, క్రీస్తు రావడములో నీవు ఒక పాలి భాగస్తురాలివి. నీవు కూడా ఒక పాలి భాగస్తుడు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మాట చెప్పాలి అంటే, అసలు నీకు ఉనికి వచ్చిందే ఆయనను బట్టి, నీకు ఉనికి కలిగిందే ఆయనను బట్టి, నాకు ఉనికి కలిగింది ఆయనను బట్టి, చరిత్ర 2 భాగాలుగా విభజించింది ఆయనను బట్టి, 2 భాగాలుగా ప్రస్తావించబడి వ్రాయబడింది ఆయన్ని బట్టి అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. భౌతిక శాస్త్రములో పేరుగందిన ఒక శాస్త్రవేత్త ఉన్నాడు. అతడు సర్ విలియం రామ్సన్. అతని భౌతిక శాస్త్రములు, రసాయన శాస్త్రములు చాలా అగ్రగణ్యుడు. అతడు నాస్తికుడు. స్కాట్లాండ్ దేశంలో తన స్నేహితులు అతనితో ఇలాగన్నారు, అరే నువ్వు చాలా గొప్ప సైంటిస్టు, గొప్ప శాస్త్రవేత్తవు, నువ్వు ఏది చెప్పినా ప్రజలు చాలా త్వరగా నమ్ముతారు. శాస్త్రవేత్త ఏది చెప్పినా ప్రజలకు త్వరగా నమ్మే గుణము ఉంటుంది. కాబట్టి నువ్వు ఏది చెప్పినా త్వరగా నమ్ముతారు. కాబట్టి నువ్వు క్రీస్తు అబద్ధమని చెప్పు. అసలు క్రీస్తు పుట్టుక కానీ, క్రీస్తు ఈ లోకంలో ఉండడం కానీ అబద్ధమని చెప్పు. నువ్వు చెప్పిన మాట తప్పకుండా ప్రజలు వింటారు, నమ్ముతారు అని స్నేహితులు ఆయనకి సలహా ఇచ్చినప్పుడు తప్పకుండా అదే చేస్తాను, ఆయన లేడు అని నేను చెబుతానని చెప్పి దానికి ముందు మన ముందు ఉంచబడిన ఈ దైవ గ్రంథాన్ని 66 పుస్తకాలని ఆయన చదవడం ప్రారంభించారు. చదివింది ఆయన లేడు రాయబడిన బైబిల్ అబద్ధము అని రుజువుపరచడానికి ఆయన చదవడం ప్రారంభించాడు. మొత్తం 66 పుస్తకాలు చదివారు. 66 పుస్తకాలు చదివిన తర్వాత 26 పుస్తకాలలో ఆయనకు బాగా నచ్చిన పుస్తకాలు లోక సువార్త, అలాగే అపోస్తలుల కార్యములు. ఈ రెండింటిని ఆయన ఇష్టపడ్డాడు. ఈ రెండింటిని బాగుగా చదివాడు. ఎందుకంటే ఇంచుమించుగా ఆ 2 పుస్తకాల్లో 32 దేశాల పేర్లు, 54 పట్టణాల పేర్లు, 3 దీవుల పేర్లు వ్రాయబడ్డాయి. అసలు ఇవన్నీ వాస్తవమా కాదా దానిని బట్టి రుజువు చేద్దామని ఆ స్థలానికి వెళ్ళారు.
ఆయన తిరిగింది గ్రీసు, టర్కీ, పాలస్తీనా, గ్రీసు దేశం, ఇవన్నీ తిరిగి అన్నిటిని చూచి గ్రీసు దేశంలో ఒక పట్టణంలో సముద్రపు ఒడ్డున నిలబడి 1850 సంవత్సరాల క్రితము లోక గారు ఈ పట్టణాలన్నింటినీ గురించి వ్రాశారు. ఎప్పటికంటే లోక గారు రాసిన ఆ పుస్తకాలలో కనబడిన ఆ పట్టణాలు అప్పుడే చాలా అందంగా ఉన్నాయి, ఇవన్నీ నిజము అని చెప్పి క్రీస్తు రాలేదు, యేసు ప్రభువారు అబద్ధము అని చెబుదామని నిర్ణయించుకున్న వ్యక్తి ఆయన స్వరక్షకుడిగా అంగీకరించి ప్రభువుని నమ్ముకున్నారు. ఎంతో మందిని బైబిలు తప్పులు చేద్దాము, ఎందులో తప్పులున్నాయి అని రుజువుపరుచుదామని అందరు వారి తప్పులను చూపించి క్రీస్తు తన వైపుకు ఆకర్షించుకున్నారు. నేను ఒక మాట చెప్తాను, గమనించండి. అబద్ధము కొంతకాలమే ఉంటుందండి. అబద్ధము ఎల్లకాలం పరిపాలించదు. అబద్ధము ఎల్లకాలము సత్యముగా ఉండదు. ఒకవేళ కొంతకాలము అబద్ధము సత్యముగా ఉన్నా అబద్ధము ఏదో ఒక రోజుకి అబద్ధమే అవుతారు. కానీ నేను ఒక మాట చెప్తాను, సత్యము కొన్నిసార్లు అబద్ధంగా కనబడవచ్చు, కొన్నిసార్లు సత్యము అబద్ధంగా కనబడవచ్చు, కొన్నిసార్లు సత్యానికి నేను అంటాను భౌతికమైన రుజువులు ఉండకపోవచ్చు కొన్నిసార్లు. కానీ నేను అంటాను కాలక్రమేణా నిలిచేది సత్యమే. అది ఎప్పటికీ కూడా మనుషులను నిలిపిస్తుంది, మనుషులతో మాట్లాడుతూ ఉంది. ప్రియ సహోదరులారా, కాలక్రమేణా నేను అంటాను చరిత్రలో బైబిల్ ఉండకూడదని, ఇది అబద్ధమని, ఇది తప్పని, ఇదంతా బోటకమని నిరూపించాలి, రుజువుపరచాలని ఎంతోమంది ప్రయత్నం చేశారు. కానీ ఏ ఒక్కరు తమ ప్రయత్నాలలో సఫలం కాలేదు. కారణం ఏంటి తెలుసా? క్రీస్తు లోకానికి వచ్చాడు అనడానికి చారిత్రాత్మక రుజువులు, శాస్త్రవేత్త రుజువులు, భౌతికమైన రుజువులు, నేనంటాను జాగ్రత్తగా రుజువులు, ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టే ఈ రోజు వరకు నేనంటాను ఈ భూమి మీద 2024 సంవత్సరాలు గతించి చిన్నప్పటికీ కూడా బైబిల్ నిలిచే ఉంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. నిలవడానికి ఒకటే ఒక కారణము, ఇది మనుషుల యొక్క ఆలోచనల మేరకు వ్రాయబడిన పుస్తకము కానే కాదు. ఇది కల్పితాలతో వ్రాయబడిన పుస్తకము కానే కాదు. ఇది తిమోతికి రాసిన పత్రికలో మాట్లాడుతూ మేము ఆది నుండి ఏదైతే చూచామో, ఏదైతే విన్నామో, ఏదైతే గ్రహించామో, ఏదైతే తాకామో వాటిని మేము రాస్తూ ఉన్నాము. వారందరూ అనుభవించి, వారందరూ రుచి చూచి, రుజువులను చూచి, ఎంత సత్యము అంటే ఎంత సత్యము కాకపోతే నేను అంటాను ఆయనతో పాటు తిరిగిన శిష్యులందరూ కూడా తమ ప్రాణాలు పెడతారు. ఎంత సత్యం కాకపోతే ఒక వ్యక్తి అసత్యం గురించి ఎవరైనా ప్రాణం పెడతారో? పెట్టాడు. కానీ 12 మంది శిష్యులు ప్రాణాలు పెట్టేవారు అంటే నేనంటాను ఇది సత్యము కాబట్టి, వారి కళ్ళారు చూచారు కాబట్టి దీనికోసం ప్రాణం పెట్టారు. ఈ సహోదరులారా, వాస్తవానికి క్రిస్మస్ ఆయన పుట్టిన దినము అనగా పరిచయమైంది. వాస్తవానికి గమనించండి, ఆయన పుట్టిన దినము అనే దానికంటే ఆయన వచ్చిన దినము అనడం మంచిది. అదవుతుందన్నమాట. ఆయన పుట్టిన దినము అంటే నేను అంటాను అప్పుడే పుట్టాడు, ఆయన వయసు 2024 సంవత్సరాలు అని చెప్పచ్చు. నేను అంటాను పుట్టిన వాడికి ముందు చరిత్ర ఉండదండి, పుట్టినప్పటి నుంచే చరిత్ర ఉంటుంది. కానీ వచ్చిన వాడికి ముందు చరిత్ర కూడా ఉంటుంది. నా దేవుడు 2024 సంవత్సరాలు పుట్టినవాడు కాదు, ఆయన 2024 సంవత్సరాల క్రితము భూమి మీదకు వచ్చినవాడు. వచ్చిన తర్వాత మాత్రమే ఆయనకి చరిత్ర కాదండి, ఆయన రాకముందు కూడా చెప్పండి ఆయనకి చరిత్ర ఉంది. అయితే ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి, చాలా జయంతులు, చాలా పుట్టినరోజులు చేస్తాం. గాంధీ గారి పుట్టినరోజని, అంబేద్కర్ గారి పుట్టినరోజని, నెహ్రూ గారి పుట్టినరోజని, చాలామంది రాజకీయ నాయకులు, అనేక మంది ప్రభావితం చేసిన వారి యొక్క పుట్టినరోజులు జరుపుకుంటూ ఉంటాం. నేను అంటాను ఎప్పుడైనా
ఏదైనా ఒక పుట్టినరోజు మనకి నచ్చిన వ్యక్తి, ప్రభావితం చేసిన వ్యక్తి పుట్టినరోజు జరుపుకుంటే ఏమీ లాభం కాదు. నేనంటాను, నేను ప్రభావితం చేసిన వ్యక్తి కానీ ఆ పుట్టిన వారి యొక్క ఉద్దేశములను, ఆలోచనలను నెరవేర్చినప్పుడే నేనంటాను అది నిజమైన క్రిస్మస్. పుట్టిన రోజులాగా మనం జరుపుకుంటే దానివల్ల ప్రయోజనం కాదు. పుట్టినరోజు జరుపుకోవడానికి మనం ఇక్కడ నిలబడలేదు, ఇక్కడ గ్యాదర్ అవ్వలేదు. పుట్టిన వారి యొక్క ఉద్దేశం నెరవేర్చడానికి ఇక్కడ గ్యాదర్ అయ్యాం. పుట్టిన వారి యొక్క ఆలోచనలను నెరవేర్చడానికి మనం గ్యాదర్ అయ్యామనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేనంటాను, ఆయన ఆలోచనలు నెరవేర్చకుండా ఆయన పుట్టిన దినాలు ఎన్ని చేసుకున్నా ప్రయోజనం ఉండదు. ఆయన ఉద్దేశములు నెరవేర్చకుండా, ఆయన ప్రణాళికలు నెరవేరబడకుండా ఎన్ని పుట్టినరోజులు జరుపుకున్నా అది భౌతికమైన పుట్టినరోజులకి పరిమితం అవుతాయి. క్రిస్మస్ ఈజ్ నాట్ ఏ అవుట్వర్డ్ సెలబ్రేషన్, బట్ ఇట్ ఈస్ ఇన్వర్డ్ సెలబ్రేషన్. ఇది భౌతికమైన పండుగ కాదండి, ఆత్మానుసరమైన, ఆత్మ సంబంధమైన పండుగ అని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమిత్రులారా, దేవుని సన్నిధిలో క్రిస్మస్ అనే విషయాన్ని మనం గమనించినట్లయితే మొదటిగా గమనించండి, పరలోకపు ప్రణాళిక భూమి మీద నెరవేర్పు. ఆ మాట అర్థమవుతుందా? క్రిస్మస్ అనేది ప్లాన్, అది ఎక్కడ? పరలోకంలో. నెరవేరింది ఎక్కడ చెప్పండి? భూమి మీద. ప్లాన్ వేసింది పరలోకంలో, కానీ నెరవేరబడింది ఎక్కడ తెలుసా? భూమి మీద. ఎందుకు భూమి మీద? ప్లాన్ అక్కడ తయారైతే ఇక్కడ నెరవేరిందంటే కారణం తెలుసా? అక్కడ ప్లాన్ వేసిన సంగతుల్లో నీవు ఉన్నావు కాబట్టి నీవున్న ఈ భూమి మీద నెరవేరాలి. ఈ భూమి మీద నెరవేరడానికి గల కారణం తెలుసా? ఈ భూమి మీద ఎంతవరకు పుట్టిన ప్రతి మనిషి దృష్టిలో పెట్టుకుని, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పాపంలో పుడుతున్నాడు కాబట్టి, పుట్టుకతోనే పాపి కాబట్టి, పాపము నుంచి విడుదల పొందడానికి, పాపము నుంచి విడిపించడానికి, నశించిపోతున్న ప్రతి ఒక్కరిని రక్షణ మార్గంలోకి నడిపించడానికి ఆయన పుట్టవలసి వచ్చింది. మరి మానవులు ఎక్కడ ఉన్నారు? భూమి మీద ఉన్నారు. కాబట్టి ఈ భూమి మీద నివసించుచు ఉన్న ఈ మానవుల మధ్యకి ఆయనే ఒక మానవుడిగా రావలసి వచ్చింది. ఆయనే ఒక శరీరదారుడిగా రావలసి వచ్చింది. అలాగ వచ్చిన తర్వాతనే ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చవలసి వచ్చింది. గమనించండి ప్రియ సహోదరులారా, దేవుని సన్నిధిలో ఆయన వేరేగా వచ్చి క్రిస్మస్ కాదు, ఇది మానవ రూపములో వచ్చిన ఉద్దేశమును తెలుసుకుని ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం ద్వారానే క్రిస్మస్. వాస్తవానికి రెండవ రాకడకు సమీపంగా ఉంటున్న మనము ఇంకా మొదటి రాకడ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. రెండవ రాకడికి సమీపంగా ఉంటున్న మనకి ఇంకా కొంతమందికి మొదటి రాకడ గురించే తెలియట్లేదు. మొదటి రాకడ 2024 సంవత్సరాల క్రితం అయిపోయింది. 2024 సంవత్సరాల క్రితం ఆయన వచ్చేసాడు. ఇప్పుడు మనం ఎక్కడికి ఉన్నాం తెలుసా? ఆయన రెండవదిగా మరలా ఈ భూమి మీదకి రావడానికి సిద్ధంగా సమీపంగా ఉన్నాం. నేనంట అసలు మొదటి రాకడ గురించి ఇప్పటికి ఇంకా ప్రజలకి తెలియదు. ఇంకా రెండవ రాకడ గురించి ఏం తెలుసుకుంటారు? రెండవ రాకడ గురించి తెలుసుకోవాలి అంటే నేనంటాను అసలు మొదటి రాకడ ఎందుకో తెలుసుకోవాలి. మొదటి రాకడ గురించి ఇంకా నీకు అవగాహన లేకపోతే ఇంక రెండవ రాకడికి మనం ఎట్లా సిద్ధపడతాం? దేవుడి సన్నిధిలో ఇప్పుడున్న దినమేంటి తెలుసా? ఇప్పుడున్న కాలం ఏంటి తెలుసా? ఆయన అత్యంత సమీపంగా మన మధ్యకు రాబోతున్న కాలంలో ఉన్నాం. అత్యంత సమీపంగా ఆయన చెప్పినట్లుగా, నేను మళ్ళా తిరిగి వస్తానని చెప్పినట్లుగా ఆయన బహుకాలములో, బహు సమీపములో ఆయన తిరిగి వచ్చే కాలములో మనం ఉన్నామన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. గమనించండి, క్రిస్మస్ అనేది సరైన దారిలో ప్రయాణం చేయడం. సరైన దారిలో ప్రయాణం చేయడమే క్రిస్మస్. ఇష్టానుసారంగా నడిస్తే క్రిస్మస్ కాదండి. ఇక్కడ సెలబ్రేట్ చేసుకుని నీకు నచ్చినట్టుగా జీవిస్తే అది క్రిస్మస్ కాదు. క్రైస్తవుడిగా బ్రతికి, క్రైస్తవుడిగా అనిపించుకుంటూ
ఒకవేళ మనకు నచ్చినట్టుగా వెళ్ళిపోతూ ఉంటే, లేకపోతే దేవుడు భయం లేదు, ఎవరు భయం లేదు, నేను ఏదైనా చేస్తాను, ఏ కార్యమైనా చేస్తాను అని ఒకవేళ నీకు నచ్చినట్టుగా ఒకవేళ వెళ్ళిపోతూ ఉంటే, ఈ రాత్రి నీతో మాట్లాడుతున్న మాట్లాడి తెలుసా, నేను సరైన మార్గములో నడిపించేది క్రిస్మస్. జ్ఞానులు ఒక మార్గంలో వచ్చారు, దారి తప్పిపోయారు. ఒక మార్గంలో వచ్చారు, దారి తప్పిపోయారు. వాక్యం చెప్తుంది, వారు వచ్చిన మార్గంలో వెళ్ళలేదంట, వేరొక మార్గంలో వారు వెళ్ళారంట. వేరొక మార్గంలో వెళ్ళడానికి గల కారణం ఏంటి తెలుసా? దూత ప్రత్యక్షత. ప్రభు వారితో మాట్లాడారు, మీరు వచ్చిన మార్గంలో వెళ్ళకండి, వేరొక మార్గంలో మీరు వెళ్ళండి. అంటే ఏంటంటే దారి తప్పిన పరిస్థితుల్లో సరైన రీతిలో వారిని నడిపించింది క్రిస్మస్. ఈ వాక్యమైన ప్రియపెట్టారా, ఈ క్రిస్మస్ సందర్భంగానే సరే నీ దారిని మార్చుకోవాలి. ఈ క్రిస్మస్ సందర్భంగా అయినా సరే నీ జీవిత విధానాన్ని మార్చుకోవాలి. నేను ప్రేమించే మాటలు దేవుడు బహుశా తెలియపరుస్తున్నాడేమో. ఒకవేళ నీ పాపస్థితిని చూచే, నీ పాపస్థితిని చూచి, నీ దౌర్భాగ్యపు స్థితిని చూచి దేవుడు మాటలు మాట్లాడుతున్నాడేమో. లేకపోతే నీ వ్యాధులను చూచి, లేకపోతే నీ కన్నీళ్లను చూచి దేవుడి మాట మాట్లాడుతూ ఉన్నాడేమో. ప్రియ సహోదరుడా, దేవుడి సన్నిధిలో నేనంటాను, సంతోషాన్ని, ఆనందాన్ని నీ జీవితంలో నిజముగా సంపూర్ణంగా ఇవ్వడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడన్న సంగతిని గుర్తించవలసిన దానిపై ఉన్నావు. ఈరోజు నేను అంటాను, డబ్బుతో వచ్చే ఆనందం ఎంతో కాలం కాదండి, ఉద్యోగంతో వచ్చే ఆనందం ఎంతో కాదండి, ఆస్తిపాస్తుల ద్వారా వచ్చే కాలం ఎంతో కాలం కాదండి, స్నేహితుల ద్వారా వచ్చే ఆనందం ఎంతో కాలం కాదండి. నిజమైన సంతోషము, నిజమైన ఆనందము ఏదైనా ఉంది అంటే నేనంటాను అది ప్రభు ద్వారా మాత్రమే. స్తోత్రం చెప్పలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఎందుకు స్తోత్రం చెప్పలేదు? ఉక్కిరి బిక్కిరి కూర్చున్నారా? లేకపోతే క్లాక్ చూసుకుంటున్నారా? ముగించేస్తాను, ఎక్కువ ఇబ్బంది పెట్టడం. దేవుని సన్నిధిలో క్రిస్మస్ పండగ మీకు తెలియదు కాదు. ఇక్కడ మీ అందరినీ కూర్చోబెడితే, నిలబెడితే, మైకెత్తే బాబా క్రిస్మస్ ప్రసంగాలు నాకంటే గొప్పవి బాగా చేస్తారు. తెలియనివేవి కాదు, తెలియనివేవి కాదు. కానీ నేనంటాను, మరొకసారి నేనంటాను, ఈ క్రిస్మస్ సందర్భంగా జ్ఞాపకానికి తెచ్చుకుందాం. లెట్ us remember what is the true Christmas, what is the remember. నేనంటాను, మనం చేసే సెలబ్రేషన్, లేకపోతే మనం జరుపుకుంటున్న పండుగ ఎట్లా జరుపుకుంటూ ఉన్నాం, ఎట్లా జరుపుకుంటూ ఉన్నాం. లోపల సంతోషం లేకుండా పైకి ఆనందం జరుపుకుంటున్నాం, లోపల దుఃఖంతో జరుపుకుంటున్నాం, లోపల సమాధానం లేకుండా జరుపుకుంటున్నాం. అసలు క్రిస్మస్ అంటేనే సమాధానం. ఆ సమాధానం లేకుండా నువ్వు జరుపుకుంటే ఏంటంట అది నిష్ప్రయోజనం అయిపోతుంది. అంతేకాదు, క్రిస్మస్ అంటే గురి కలిగి నడవడం. క్రిస్మస్ అంటే గురి కలిగి నడవడం. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళడం. ప్రయాణాన్ని ప్రారంభించావు, కానీ వెళ్ళవలసిన స్థానానికి వెళ్ళకపోతే, ఆ గురి వద్దకు వెళ్ళకపోతే నేనంట నువ్వు ప్రయాణాన్ని ప్రారంభించిన ప్రయాణం నిష్ప్రయోజనం అయిపోతారు. ఎప్పుడూ కూడా నేనంటాను, పిల్లలు పుట్టినప్పుడు సంతోషం ఉంటుంది, కాదంటలేదు. కానీ నిజమైన సంతోషం తల్లిదండ్రులకు ఎప్పుడు తెలుసా? వారి లైఫ్లో సక్సెస్ అయినప్పుడు, వారి లైఫ్లో ప్రయోజకులుగా మార్చబడినప్పుడు, రాగల దినాల్లో వారి దీవెనకరంగా మార్చబడినప్పుడు మాత్రమే తల్లిదండ్రులుగా నీకు సక్సెస్, తల్లిదండ్రులుగా నీకు సంతోషం. అవునంటారా కాదంటారా? చెప్పండి, నిజమైన సంతోషం అప్పుడేనంటారా? పుట్టినప్పుడు ఉండే సంతోషం కొంతసేపే ఉంటుంది, కానీ వారు ఎదిగినప్పుడు వారి జీవితాన్ని చూసి ప్రజలు సాక్ష్యం చెప్తూ ఉంటే, మీ అబ్బాయి ఎంత బాగుండండి, లేకపోతే మీ పాప ఎంత ప్రార్థన పడాలండి అని ప్రజలు మీ పిల్లల గురించి సాక్ష్యం చెప్తుంటే అప్పుడు సంతోషిస్తాం. అలాగే క్రిస్మస్ అనేది ఇలా కూడుకుల్లో ఉండి కేకులు తింటే దేవుడు సంతోషించడు. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు తెలుసా? ఆయన పరలోకపు ఉద్దేశములు నీ ద్వారా ఈ లోకంలో నెరవేర్చబడినప్పుడే నిజముగా దేవుడు సంతోషిస్తాడు. ఆయన 2024 సంవత్సరం దేవుడు కుమారుడిగా వచ్చాడు. కానీ వాక్యం చెప్పింది తెలుసు, రోజు ఉదయకాల వర్తమానంలో చెప్పాను, దేవుని కుమారుల కొరకు సృష్టి యావత్తు మిగులు అపేక్షతో చెప్పండి ఎదురు చూస్తుంది. అంటే సృష్టి అంతటికి ఏది కావాలంటే ఇప్పుడు దేవుని కుమారులు కావాలి, దేవుని కుమారులుగా బ్రతికేవారు కావాలి.
ప్రియ సహోదరుడా, దేవుని సన్నిధిలో ఈ వర్తమానం వింటున్నా మరొక్కసారి దేవుడితో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఇలాంటి క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నాం. బ్రతుకులు మార్చుకోకుండా, జీవితాలు మార్చుకోకుండా, దేవుని యొక్క గురి నీ మీద ఏముందో చూసుకోకుండా, దేవుని యొక్క ఉద్దేశాలు నీ పట్ల ఏమున్నాయో అవి తెలియకుండా ఒకవేళ క్రిస్మస్ చేసుకుంటే నేనంటాను అది భౌతికమైన పండుగకైనా పరిమితం అయిపోతారు. వర్తమానం అంటున్న నీ జీవితంలో ఈ రాత్రి నీలో మార్పు రావాలి. ఈ వర్తమానం అంటున్న నీ జీవితంలో ఒక సమర్పణ రావాలి. నేనంటాను ఇద్దరు వ్యక్తుల సమర్పణ ఈ రోజు క్రిస్మస్. ఇద్దరు వ్యక్తుల సమర్పణ ఎవరు చెప్పండి? వారు గట్టి చెప్పాలి. మరియా, యేసేపు వారి సమర్పణ ఈరోజు క్రిస్మస్. ఒక మాట చెప్పనా, నీవు కానీ ఒకవేళ ఈ రాత్రి సమర్పించుకోగలిగితే రాగల దినాల్లో నేను అంటాను నీ వంశానికి నువ్వు ధన్యరాలుగా ఉండబోతూ ఉన్నావు. నీ వంశానికి, నీ పిల్లలకి నేను అంటాను ఒక ధన్యురాలైన తల్లిగా, ఒక ధన్యుడైన తండ్రిగా ఉండబోతూ ఉన్నావు. వెనకాల ఆస్తి పాస్తులు ఇచ్చారని వీళ్ళు ధన్యులు లేదండి. ఈ లోక కళ్యాణార్థము తమ జీవితాలను అవమానాలకి, నిందలకు అప్పగించుకుని ప్రభు కొరకు, ప్రభు మాటకు తల వంచారు కాబట్టి ధన్యులయ్యారు. హల్లెలూయా. ఎప్పుడైనా ప్రభు మాటకు నువ్వు తల వంచితే నేనంటాను ఏదో ఒక రోజు ధన్యత అనేది నీ జీవితంలో చూస్తాం. ప్రభు వాక్యానికి తల వంచితే, ప్రభు యొక్క స్వరానికి తల వంచితే, ప్రభు యొక్క ప్రత్యక్షతకు నువ్వు తల వంచితే ఖచ్చితంగా నేను అంటాను ఏదో ఒక రోజు, ఈ రోజు ఒకవేళ నీ కుటుంబ పరిస్థితి సరిగ్గా లేదేమో, ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నావేమో, పిల్లలు చదివించలేని స్థితిలో ఉన్నావేమో, ఒంటి నిండా ఒకవేళ బలహీనతలేమో, భర్త సరైన రీతిలో లేడేమో, భార్య సరైన రీతిలో లేదేమో, లేకపోతే వ్యాపారం సరైన రీతిలో అనుకున్నట్లుగా ఒకవేళ వృద్ధి చెందట్లేదేమో, ఎటు చూచిన శ్రమలు, ఎటు చూచిన అలలు, ఎటు చూచిన తుఫాను, ఎటు చూచిన ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు ఉంటే కనుక ఈ రాత్రి నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ధన్యమైన జీవితాన్ని నేను ఇవ్వబోతూ ఉన్నాను, ఆశీర్వాదకరమైన జీవితాలకు నడిపించబోతూ ఉన్నాను. నేనంటాను ఎవరికి తెలియని మరియా ఈరోజు ప్రపంచానికి పరిచయం అంటే కారణం తెలుసా? దూత చెప్పిన మాటకు లోపడ్డాన్ని బట్టే. ఎన్ని సంవత్సరాల నుంచి అంటున్నావు వాక్యం నాకు తెలియదు, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఈ స్వరాన్ని ఎరుగునువో నాకు తెలియదు. విన్నా సరే దేవుడు భయం లేకుండా బతుకుతూ ఉంటే, విని కూడా నాకు సంబంధించింది కాదు, విని కూడా ఇది నాకు అవసరం లేదు, విని కూడా ఇది మాకు కావలసింది కాదు అని అనుకుంటే ఒకవేళ ఈ రాత్రి పొరపాటే క్రీస్తు ఇక్కడ కూర్చున్న వారి గురించి మాత్రమే ఆయన లోకానికి రాలేదు. ఇంట్లో ఉంటూ వింటున్న నీవు మాకు కాదే అనుకుంటున్న నీ గురించి కూడా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. నువ్వు అవునన్నా కాదన్నా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు అంగీకరించకపోయినా నేనంటాను స్టిల్ మై గాడ్ ఈస్ లవింగ్ యూ. ఇప్పటికీ నా దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు, ఇప్పటికీ నా దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు, ఇప్పటికీ నా దేవుడు తన చేతులు నీ వైపు చాపుతూనే ఉన్నాడు. ఎందుకు తెలుసా? నిజమైన వెలుగు లోకానికి వచ్చింది, సంతోషం ఇవ్వడానికి, ఆనందం ఇవ్వడానికి. ఆయన మొదటి రాకడ కనబడుతూ ఉంది, రెండవ రాకడ తనతో పాటు నేను తీసుకువెళ్ళడానికి. రెండవ రాకడ ఆయన మొదట వచ్చాడు, ఇప్పుడు రెండవ రాకడ మనల్ని తీసుకెళ్ళడానికి రాబోతూ ఉన్నాడు. మొదట ఆయన వచ్చాడు అంతే, మనల్ని తీసుకెళ్ళలేదు, కానీ ఇప్పుడు రెండవ రాకడ తెలుసా? నిన్ను తీసుకెళ్ళడానికి రాబోతూ ఉన్నాడు. నా మాటలు ముగిస్తున్నాడు. ప్రియ సహోదరులారా, దేవుడి సన్నిధిలో మన జీవితాలు మార్చుకుందాం, గురి కలిగి బ్రతుకుదాం. ఏ మార్గమైన ఒకవేళ తప్పిపోయి బ్రతుకుతూ ఉన్నట్లయితే జ్ఞానుల వలె నేనంటాను నువ్వు తప్పిపోవడం వల్ల నీ కుటుంబానికి చాలా నష్టం కలుగు చేస్తూ ఉన్నావు. నువ్వు తప్పిపోవడం వల్ల నేనంటాను నీకు రావాల్సిన దీవులను నువ్వు పోగొట్టుకుంటూ ఉన్నావు. నువ్వు తప్పిపోవడం వల్ల గమనించండి, నేనంటాను నీ పిల్లల మీదకి రావాల్సిన దీవెన ఆగిపోతూ ఉంది. నువ్వు తప్పిపోవడం వల్ల నేనంటాను రావాల్సిన ఘనత నీ ద్వారా దేవుడికి రావటం లేదేమో. ఈ రాత్రి నువ్వు సమర్పించుకుని ఒకవేళ మరొక్కసారి నేను సమర్పించుకుని మరొక్కసారి ప్రభా నీ ప్రత్యక్షతకు నేను లోపడతాను, ప్రభా నీ స్వరానికి నేను లోపడతాను, మరొక్కసారి ప్రభా ఇందాక స్కిట్ లో చెప్పినట్లుగా నేను ఈ లోకానికి ప్రభా నక్షత్రం కట్టడం కాదయ్యా, నేను నక్షత్రంగా బ్రతుకుతాను.
నేను నక్షత్రంగా జీవిస్తానయ్యా, సాక్షిగా బ్రతుకుతాను, నా పాపాన్ని విడిచిపెడతాను, నా సమస్త దుష్టాత్మాన్ని విడిచిపెడతాను, నీకు ఆయుష్కరమైన విడిచిపెడతాను. ఇంతవరకు నేను అసహించుకున్నాను, ఇంతవరకు నేను విడిచిపెట్టాను, కానీ ఇక నుంచి నేను నిన్ను అంగీకరించబోతున్నానయ్యా. ఇక నుంచి ప్రభువా ఈ మాటలు విన్న తర్వాత అయ్యా నేను నా సొంత రక్షణ కూడా అంగీకరించబోతూ ఉన్నాను, నన్ను నేను నీకు సమర్పించుకోవడానికి ఇష్టపడిపోతూ ఉన్నాను అని రాత్రి ఒక నిర్ణయము రాత్రి నువ్వు తీసుకోగలిగినట్లయితే నేను అంటాను, మరియకు వచ్చిన ధన్యత, యేసేపుకు వచ్చిన ధన్యత నీ కుటుంబంలో ఎన్ని బట్టి దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. స్తోత్రం చేద్దాం, గట్టిగా గట్టిగా స్తోత్రం చేద్దాం. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చేద్దాం, రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చేద్దాం. అందరూ కూడా ఒకసారి లేచి నిలబడదాం, అందరూ కూడా లేచి నిలబడదాం. ప్రభా ఆ ధన్యత నాకు ఇవ్వండి ప్రభా అని అడుగుతాం. ప్రభా కృప నాకు ఇవ్వండి ప్రభా అని అడుగుతాం. అయ్యా అటువంటి కృప ఆ కుటుంబానికి ఇవ్వండి ప్రభా అని అడుగుదాం. అయ్యా నా జీవితంలో ప్రభా వేదనలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అయ్యా ఎన్నో ప్రతికూల పరిస్థితులు నేను చూస్తూ ఉన్నాను ప్రభా. జీవితంలో ప్రభా పైకి నవ్వుతున్నాను కానీ లోపల సంతోషం లేదు, పైకి ప్రభా ఆనందంగా కనబడుతూ ఉన్నాను కానీ లోపల నాకున్న సమస్యలు నాకు ఉన్నాయి ప్రభా. అయ్యా వీటిని బట్టి నలిగిపోతూ ఉన్నాం, ఎప్పుడు దీనికి విడుదలనుకుంటూ ఉన్నాను, ఎవరు విడిపిస్తారని అయ్యా నేను బాధపడుతూ ఉన్నాను ప్రభా. అయ్యా కానీ రాత్రి నాయన విడిపించే దేవుడు అని, విడిపించడానికి లోకానికి వచ్చేవారు, రక్షించడానికి లోకానికి వచ్చేవారు, నా పరిస్థితిని మార్చడానికి లోకానికి వచ్చేవారు, నా కుటుంబంలో ఉన్న చీకటిని పారుతుని నన్ను వెలిగించడానికి లోకానికి వచ్చాను. మరొకసారి మాట్లాడుతూ ఉన్నావు తండ్రి, నా కుటుంబంలో ఉన్న చీకటి తొలగిపోవును కాక, నా కుటుంబంలో ఉన్న బలహీనత తొలగిపోవును కాక, నా కుటుంబంలో ఉన్న దుఃఖము నాట్యముగా మారుడు కాక, నా పిల్లలు ప్రభా రాగల దినాల్లో ప్రభా ఐశ్వర్యవంతులు అగుదురు కాక, దీర్ఘాయుష్మంతులు అగుదురు కాక. అయ్యా నా పిల్లల వలె ప్రభా, అయ్యా నా స్తోత్రాలు ప్రభా, నేను మా కుటుంబము ప్రభా నీ సన్నిధిలో సమర్పణ కలిగిన కుటుంబంగా, ప్రత్యక్షతలు కలిగిన కుటుంబంగా ముందుకు వెళ్ళాలి ప్రభా. అడగండి అడగండి, నాకు ఒక ప్రత్యక్షతనివ్వండి ప్రభా. అయ్యా నాకు ఒక ప్రత్యక్షతనివ్వండి ప్రభా. ఏది లాభకరమైన ప్రత్యక్షత ప్రభా, ఏది నన్ను యోగ్యురాలుగా నీ ముందు నిలబడతాదా ప్రభా, ఏది ప్రతి పరిస్థితిని అధిగమించేటట్టు చేస్తాను ఆ ప్రత్యక్షత నాకు తెచ్చండి ప్రభా. మరియమ్మ ప్రత్యక్షత మరియమ్మదే, యేసేపు ప్రత్యక్షత యేసేపుదే, కానీ రాత్రి ఒక ప్రత్యక్షత నీకు కావాలని అడుగు. ఈ రాత్రి ఒక ప్రత్యక్షతతో నేను నా కులానికి వెళ్ళాలని అడుగు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నమ్ముతాం దేవుడి సన్నిధిలో సంతోషాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు, దుఃఖాన్ని నాట్యంగా మార్చబోతూ ఉన్నాడు. ఈ రోజు ఒకవేళ పిడికి విత్తనాలు చేత పట్టుకుని ఒకవేళ దుఃఖంతో ఏడుస్తున్నావేమో, దుఃఖంతో ఒకవేళ విత్తుతున్నావేమో, సేవకుడికి ఈ స్థలము నుంచి నజరేతు క్రీస్తు నామములో ప్రకటన చేస్తూ ఉన్నాను. ఈ రోజు పిడికిల విత్తనాలు ఉన్నాయని బాధపడుతూ విత్తుతున్నావు, కానీ ఆశ్చర్యకరమైన పంట కోల్పోతూ ఉన్నావు. ఆశ్చర్యకరంగా నీవు నీ పనులు మోసుకుని పోయే రోజు దేవుడు ఏమోపోతూ ఉన్నాడు, అట్టి కృపను దేవుడు దయచేయబోతూ ఉన్నాడు. నమ్మినట్లయితే చెప్పలు కొడుతూ ప్రభా నేను నమ్ముతూ ఉన్నాను, అయ్యా నేను నమ్ముతూ ఉన్నాను. అయ్యా సంవత్సరాలు గడుచుండగా ఈ కార్యాలు పరుస్తామన్న సంగతిని నేను నమ్ముతూ ఉన్నాను ప్రభా, నేను నమ్ముతూ ఉన్నాను, నేను నమ్ముతూ ఉన్నాను ప్రభా. వందనాలు స్తోత్రములు. నిన్ను బాధ పెట్టిన నిజమే అయ్యా, నీకు దూరంగా జీవించిన మాట నిజమే అయ్యా. నిన్ను ఎరిగి ప్రభువా నాయనా నీ మాటకు లోపడకుండా, నిన్ను ఎరిగి కూడా సమర్పించుకోకుండా ప్రభా, నిన్ను ఎరిగి కూడా నాయనా విధేయత చూపించకుండా బ్రతికాను అయ్యా. ఈ క్రిస్మస్ సందర్భాన మరొక్కసారి నేను సమర్పించుకుంటున్నాను అయ్యా. మరియ విధేయత చూపించినట్లుగా, యేసేపు విధేయత చూపించినట్లుగా నేను విధేయత చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నానయ్యా. నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో ఆ మాటకు నేను లోపడటానికి ఇష్టపడుతూ ఉన్నానయ్యా. అయ్యా మాటకు లోపడటమే కాదు, నీ నడిపింపుకు నేను అప్పగించుకోబోతూ ఉన్నానయ్యా. నేను నడిపింపుకు ఒక మాట చెప్తాను జాగ్రత్తగా వెళ్ళి, దేవుడి నడిపింపుకు నువ్వు అప్పగించుకుంటే నేను నిన్ను చంపాలనుకునే ఏ రోజులకి దేవుడు నేను మరుగు చేయబోతూ ఉన్నాడు. ఎంతమంది నేను పాడు చేయాలనుకున్నా, ఎంతమంది బంధువులు, ఎంతమంది స్నేహితులు నిన్ను నీ కుటుంబాన్ని ఎదుగుతున్న స్థితిని బట్టి వాడవలేక, నీ పిల్లలు బాగా చదువుతుంటే వాడవలేక,
చేద్దామా, ఈ కుటుంబాన్ని ఎలా పాడు చేద్దామా, ఈ కుటుంబం పడిపోతే ఎలా సంతోషిద్దామా అని ఎదురు చూస్తున్న ప్రత్యేక ఏ రోజు గుణం నుంచి దేవుడు తప్పించబోతూ ఉన్నాడు. చంపే హేరోదుల నుంచి తప్పించింది ప్రత్యక్షత, రక్షించింది ప్రత్యక్షత, విడుదలిచ్చింది ప్రత్యక్షత. ప్రభువానికి స్తోత్రాలు నమ్ముతూ ఉన్నాం. అయ్యా, ఎంతమంది అయితే ప్రభా ఈ స్థలమందు ప్రభా కన్నీరుతో నిలబడ్డారు. అయ్యా, ఎంతమంది అయితే ప్రభా మరొకసారి వారు సమర్పించుకుని నిలబడ్డారు. ఎంతమంది అయితే ప్రభా మరొకసారి ఈ వర్తమానం చేత నూతన తీర్మానం తీసుకుని నిలబడ్డారు. వారి ప్రత్యేకమైన రీతిలో మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా అయ్యా, ఇక్కడ కనబడుతూ ఉన్న ప్రభా ఈ భౌతికమైన అయ్యా వెలుతురు ప్రభా నైనా స్విచ్ ఆఫ్ చేస్తే అయ్యా ఈ కరెంటు పోతుంది, ఈ వెలుతురు పోతుంది. కానీ ప్రభా నువ్వు ఆ జీవితంలో ఇచ్చే వెలుగు ప్రభా అది అన్నట్టన్నటికి నిలిచేది ప్రభా. అది ఎవరి వలన కాదు ప్రభా తీసుకులేయడం, అది ఎవరి వలన సాధ్యము కాదు దొంగిలించడం ప్రభా. అట్టి వెలుగునైనా ప్రతి కుటుంబంలో దయచేయండి, ప్రతి ఒక్క జీవితంలో దయచేయమని యేసు నామములో వచ్చి నామం తండ్రి, ఆమేన్.